సిరిసిల్ల ఎల్ఐసి బ్రాంచ్ ఏజెంట్ల ఫెడరేషన్ అధ్యక్షులుగా వేముల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మంగళవారం వేములవాడ నందికమాన్ వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘం ప్రధాన కార్యదర్శిగా కొడిమేల వేణుగోపాల్, కోశాధికారిగా వంగ ధర్మరాజు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మిగతా కార్యవర్గాన్ని కూడా నియమించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ పాలసీలపై బోనస్ రేట్లు పెంచాలని, అలాగే వడ్డీ రేట్లు తగ్గించాలని కోరారు. ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన తోటి ఎల్ఐసి ఏజెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఎల్ఐసి బ్రాంచ్ పరిధిలోని ఏజెంట్లు పాల్గొన్నారు. తారతమ్య భేదము లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని ఎల్లవేళలా సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య లియాఫీ 1964 సిరిసిల్ల బ్రాంచ్ ఈరోజు నేను ఒక అధ్యక్షునిగా, తర్వాత మా సెక్రటరీ గారు, తర్వాత ట్రెజరర్ గారు, తర్వాత వచ్చేసినటువంటి జోనల్ లీడర్స్, తర్వాత డివిజన్ లీడర్స్ అండ్ సిఎల్ఏస్ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఈసీ మెంబర్స్కి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు సిరిసిల్ల బ్రాంచ్ అనగానే ఒక మంచి పేరున్నటువంటి బ్రాంచ్. మరి ఆ బ్రాంచ్లో చాలా మంచి పనులు అనేది జరుగుతున్నది. ఇక ముందు కూడా రాబోయే సమయంలో కూడా మంచి పనులు అనేది జరగడానికి గురించే ఈ యూనియన్. కాబట్టి పోయిన నెలలో 2వ తారీఖున మే 2 నాడు ఈ యొక్క ఎలక్షన్స్ అనేది జరపడం జరిగింది. దానికి గాను ఈసీ మెంబర్స్ అందరినీ కూడా ఈ యొక్క పిఎస్లమే కాకుండా సీనియర్లను తీసుకొని వాళ్ళని విచారణ చేసి ఈ ఈసీ మెంబర్స్ అందరినీ సెలక్షన్ చేయడం జరిగింది. అది ఈ రోజున ఫస్ట్ ఈసీ మీటింగ్ ప్రమాణ స్వీకారం అనేది చేయించడం జరిగింది.